అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్స్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం స్వామివారికి స్పెషల్గా రవ్వ కేసరి మరియు మినపప్పు గారెలు నైవేద్యంగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 కప్ మినపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం వల్ల గారెలు బాగా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఇంట్లో అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గీలో 1 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల రవ్వ కేసరి చాలా టేస్టీగా వస్తుంది అండ్ అలాగే ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. తరువాత స్లోగా ఒక పెద్ద గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి, లంప్స్ రాకుండా. ఇప్పుడు న్యాచురల్ కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా ఇలా పసుపు యాడ్ చేస్తే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వస్తుంది. తరువాత మనం రవ్వ మెజర్ చేసుకున్న అదే కప్తో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకొక 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో తినడానికి ఒక 1 కప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని అలాగే ఒక 5 స్పూన్స్ గీ యాడ్ చేసుకుంటే కేసరి చాలా రిచ్గా మరియు గ్లోసీగా వస్తుంది. అన్నీ బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రవ్వ కేసరి రెడీ అయిందో. అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది డ్రై ఫ్రూట్స్ అండ్ లమ్స్ అనుకునేరు, లమ్స్ కాదు. ఇప్పుడు గారెల కోసం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న మినపప్పుని మరొకసారి వాష్ చేసుకొని తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. హ్యాండ్ని కొంచెం వాటర్లో తడుపుకుంటూ బ్యాటర్ తీసుకొని గారెల షేప్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా మరియు బ్యూటిఫుల్గా వచ్చాయో. ఇలా అన్ని గారెలు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మన హనుమాన్ జయంతి స్పెషల్ ప్రసాదం రవ్వ కేసరి మరియు మినపప్పు గారెలు రెడీ. స్వామివారికి నైవేద్యంగా పెట్టి అందరితో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్.